సలాం సెంటర్లో కత్తితో హల్చల్ చేసిన వేముల వెంకటేష్ నుంచి మాకు ప్రాణహాని ఉంది అని వాపోయిన బాధితులు. తాను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నానని బాధితుడు వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. తన బాబాయ్ కొడుకు వెంకటేష్ కి తనకు గత 5 ఏళ్లుగా ఆస్తి తగాదాలు ఉన్నాయని, గతంలో కూడా తనపై దాడి చేసి కేసులు పెట్టించుకున్నాడని తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన తాడేపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామని సిఐ వీరేంద్ర తెలియజేశారు. గతంలో కూడా సదరు నిందితుడిపై కేసులు ఉన్నాయని, అతనిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ వీరేంద్ర అన్నారు. ఇలాంటి వారిపై పోలీస్ కఠినంగా ఉంటుందని, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సిఐ హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో నిన్న మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. అందులో వేముల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో మెయిన్ యొక్క సారాంశం ఏంటంటే, అతనికి మరియు వాళ్ళ రిలేషన్లో ఉన్నటువంటి వెంకటేష్ అని అతనికి ఇద్దరు కూడా ఆస్తివాదం గొడవ ఉన్నాయని చెప్పేసి దాని మీద ఒక వాళ్ళ బ్రదరే అతను ఒక కత్తి తీసుకుని వచ్చేసి దాడి చేయడానికి ప్రయత్నించాడని, తర్వాత తను శాంతి భద్రతలకు భంగం కలిగించారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబరు 539 కింద రిజిస్టర్ జరిగింది. అండర్ సెక్షన్ 351 క్లాస్ 2 BNS అండర్ 27 ఆర్మ్స్ యాక్ట్ కింద క్రైమ్ రిజిస్టర్ జరిగింది. దీని ఇన్వెస్టిగేషన్లో భాగంగా దీనిలో ముద్దాయి వేముల వెంకటేష్ అలియాస్ వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ మంగయ్య వయసు 35 years సలాం సెంటర్ తాడేపల్లి అతన్ని నిన్న మేము నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఇతని దగ్గర నుంచి ఆ యొక్క నేరంలో ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని మీద గతంలో మా స్టేషన్లో 4 కేసులు ఉన్నాయి. అందులో 4 కేసుల్లో కూడా ఇతను అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతని ప్రవర్తన ఎటువంటి మార్పు లేదు, హ్యాబిచువల్గా నేరాలు చేస్తున్నాడు. ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇతన్ని కోర్టు ముందు హాజరు పెట్టి ఇతనికి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది.